ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడడంతో నగరమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక స్థావరాలను, కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి టెహ్రాన్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంపై గగనతల ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం వెల్లడించింది. అలాగే ఇరాన్ తిరిగి దాడులు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు ఇజ్రాయెల్ అంతటా క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హెచ్చరికలతో సైరన్లు మోగాయి. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెల్ ఫోన్లకు నేరుగా అలర్ట్ సందేశాలను పంపుతూ ప్రజలను ముందస్తుగా సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడడంతో నగరం అంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇజ్రాయెల్ ఇరాన్ పై అలాగే సైనిక స్థావరాలు క్షిపణుల చేపట్టడం జరిగింది కదా, సో దీనికి సంబంధించి అసలు ఏంటి డీటెయిల్స్? మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం వచ్చే విధంగా కూడా జరుగుతుందా అని కూడా అనిపిస్తూ ఉంది అక్కడ చూస్తూ ఉంటే. బోనా 2 రోజుల క్రితం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది కూడా ప్రారంభమైంది. సో 2 దేశాల మధ్య కూడా తీవ్రస్థాయిల ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ఒక దేశం మరొక దేశంపై దాడులు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే ఈరోజు అకస్మాత్తుగా మధ్యాహ్నం ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతోటి అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన సంయుక్త సైనిక దళాలు ఇరాన్పై దాడులు కూడా ప్రారంభించాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం ఉంటున్న అధ్యక్ష భవనం లక్ష్యంగా కూడా ఈ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాలు ప్రయోగించిన 7 మిసైల్స్ అనేవి కూడా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీకి నివాసంలో కూడా పేలినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి ప్రతిగా
ఇరాన్ కూడా దాడులంటి కూడా ప్రారంభించింది. ఇరాన్ 30 బాలిస్టిక్ మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. సో ఇరాన్ నుంచి దాడులన్నిటి కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు సమాచారం నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అంటే కూడా అప్రమత్తం కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇరాన్కిను అదేవిధంగా ఇజ్రాయెల్కు మధ్య సిరియా, జోర్డాన్ ఇలాంటి చాలా దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలని అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా యాక్టివేట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ ప్రయోగించిన 2 బాలిస్టిక్ మిసైల్స్లో 30 బాలిస్టిక్ మిసైల్స్లో 2 మిసైల్స్ని ఇరాన్ జోర్డాన్ యొక్క సరిహద్దుల్లోనే కూల్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ 2 దేశాల యొక్క సరిహద్దులు దాటితే అప్పుడు ఇజ్రాయెల్ యొక్క గగనతలంలోకి అవి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క గగనతలం, ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవా కేంద్రంగా ఈ దాడులేంటి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్లోని నార్త్ ఏరియాకి ఎంటర్ కాకుండానే సిరియా, జోర్డాన్ 2 దేశాలలో ఎంటర్ ఆ గగనతలంలో ఉండగానే వాటిని పేల్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు ఇరాన్లోని న్యూస్ ఏజెన్సీస్ అదేవిధంగా ఇరాన్లోని కొన్ని భద్రతా సంస్థల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆల్రెడీ సైబర్ అటాక్స్ అనేటివి కూడా ప్రారంభించింది. ఆ దేశానికి సంబంధించిన సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా కూడా పెట్టుకుంది. తక్షణమే ఇరాన్ తమ దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా అప్పగించి బేషరతుగా లొంగిపోవాలి, లేకపోతే మాత్రం దీనికి ప్రతీకార దాడులంటి కూడా తప్పవు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఊహించని రీతిలో దాడులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులకు సంబంధించి ఒక ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యూ దీనికి సంబంధించి అడ్వైజర్ అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తోటి దాడులేంటి కూడా ప్రారంభించినట్లుగా కూడా 2 దేశాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అమెరికా పెద్ద ఎత్తున మధ్యప్రాచ్యానికి తమ యొక్క యుద్ధ నౌకల్ని అదేవిధంగా ఆయుధ సంపత్తిని కూడా తరలిస్తున్నారు. అధునాతన ఆయుధాలను కూడా ప్రయోగించేందుకు అమెరికా సిద్ధపడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. మొన్న వెనుజులాపై దాడి చేసి వెనుజులాకు సంబంధించిన అధ్యక్షుడిని బందీగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న ఇరాన్ను అమెరికా టార్గెట్ చేయడం కూడా జరిగింది. సో ఇరాన్ తమ యొక్క నిబంధనలను కూడా బేఖాతరు చేస్తూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభించింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరాన్ అణ్వాయుధాలని కలిగి ఉండడానికి వీల్లేదు. ఇరాన్ యొక్క అణ్వాయుధ కార్యక్రమం అనేది తమ యొక్క మిత్ర దేశాలకు ఇబ్బందికరం అని చెప్పేసి అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులన్నిటి కూడా ప్రారంభమవుతున్నాయి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్కు సన్నిహిత దేశాలుగా ఉన్న చైనా కానీ, రష్యా కానీ, అదేవిధంగా టర్కీ లాంటి దేశాలు మరి ఇరాన్కు ఏ మేరకు బాసటగా నిలుస్తాయి, ఏ మేరకు ఆయుధ సంపత్తిని అందిస్తాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధంలోకి మిగిలిన దేశాలు కూడా వచ్చి చేరుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ వచ్చి చేరితే మాత్రం మీరు అన్నట్లుగా చిన్న స్థాయి 3వ ప్రపంచ యుద్ధం అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క దేశం కూడా నేరుగా జోక్యం చేసుకోకుండా ఇరాన్కు కావాల్సిన ఆయుధ సంపత్తిని కానీ, టెక్నాలజీని కానీ అందించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇరాన్ అనేది ఏ మేరకు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని ప్రతిఘటిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కానీ, ఐరన్ బీమ్ కానీ, అదేవిధంగా అంటే ఐరన్ డోమ్ అంటే మిసైల్స్ తోటి శత్రు దేశం యొక్క మిసైల్స్ని కూల్చివేసే దాన్ని ఐరన్ డోమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఐరన్ బీమ్ అంటే లేజర్ ఎక్విప్మెంట్ తోటి ఆ క్షిపణులను నిర్వీర్యం చేసే టెక్నాలజీ రెండు కూడా ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర కూడా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఈ 2 టెక్నాలజీలను ఇండియాకి ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్న నేపథ్యంలో వీటిని అంటే ఇరాన్ యొక్క దాడుల్ని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అడ్డుకునే సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం కూడా ఉంది. సో ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా చేసే దాడులను ఇరాన్ ఎంతవరకు సమర్థవంతంగా అడ్డుకుంటుందనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇరాన్ దగ్గర క్షిపణి గగనతల రక్షణ వ్యవస్థ అంటే మన దగ్గర ఉన్న S-400 కానీ, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ లాంటి టెక్నాలజీస్ అనేవి కూడా లేవు. కాబట్టి సో వాళ్ళు ప్రయోగించే మిసైల్స్ని ఏ మేరకు అడ్డుకుంటారు, తమ దేశంలో నష్టం జరగకుండా ఏ మేరకు నిలువరించగలుగుతారు అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక పరిణామాలంటే కూడా సంభవించాయి. మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలంటి కూడా అంటే ముడి చమురు ధరలంటి కూడా 3% పెరిగాయి. అదేవిధంగా గోల్డ్కు సంబంధించిన ధరలంటి కూడా 2% పెరిగితే సిల్వర్కు సంబంధించిన ధరలంటి కూడా 7%
7% కూడా పెరిగిన పరిస్థితి. సో మొత్తం మీద కూడా ఈ రోజు రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్లకు సెలవు కాబట్టి రానున్న రోజుల్లో వీటికి ధరలన్నిటి కూడా మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో దీని యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్ పై ఉండకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలంటి కూడా తీసుకుంది. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న చమురు నిల్వలను ఇప్పటికే ఆపేసి వెనుజులా నుంచి అదేవిధంగా ఇటు రష్యా నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని భారతదేశ చమురు అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంది. సో మధ్యప్రాచ్యంలో యుద్ధం అనేది కూడా ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచి ఆయిల్ సరఫరా అనేది కూడా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. సో ఆ మేరకు ఇండియన్ ఆర్థిక వ్యవస్థ పైన ఇండియన్ పబ్లిక్ పైన ప్రభావం అనేది కూడా పడకుండా ఉండేందుకు చర్యలేంటి కూడా చేపడుతున్న పరిస్థితి. సో అయితే ఇది ఇలా ఉంచితే ఈ రెండు దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భారతీయులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన అడ్వైజరీ అనేది కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాలకు బంకర్లకు తరలి వెళ్ళండి. మీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితి అనేది కనుక ఉత్పన్నమైతే మాత్రం ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్న ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ ఇండియన్ ఎంబసీలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రోజు ప్రారంభమైన యుద్ధం అనేది ఎక్కడికి దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలు కూడా సంభవిస్తాయనేది ఆందోళన అనేది మాత్రం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే శిరీష్, ప్రధానంగా చూస్తే మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా కూడా ఈ దాడులు జరుగుతున్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఇరాన్ కి సంబంధించిన చాలా మంది మిలిటరీ అధికారులు కూడా మరణించారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు కదా శిరీష్. అంటే యుద్ధం జరిగినప్పుడు సాధారణంగా పౌర నివాసాలలో పెద్ద ఎత్తున నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలేంటి కూడా చేపడతారు. ఎక్కువగా కూడా పౌర నివాసాలపై దాడులు చేయకుండా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అదేవిధంగా అక్కడ ఉన్న ఏదైతే రాజకీయ నేతలు వాళ్ళకు సంబంధించిన నివాసాలు అదేవిధంగా కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులంటి కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించిన సమాచార వ్యవస్థను డిస్ట్రాయ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మిలిటరీ బేసెస్ ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు పక్క దేశాల నుంచి సహాయం అందకుండా ఎయిర్ బేస్ల్ని అదేవిధంగా విమానాశ్రయాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఎవరైతే వివాదానికి కారకుడైన ఖమేనీ ఉన్నాడో ఖమేనీ ఇప్పటికే సురక్షితమైన బంకర్లోకి తరలి వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి ఆయన లొంగిపోయేంత వరకు కూడా ఈ దాడులేంటి కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో ఇరాన్ కు సంబంధించిన కమాండ్ వ్యవస్థ కంట్రోల్ కమాండ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసే విధంగా దాడులేంటి కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దాడులేంటి కూడా ప్రారంభమయ్యాయి. ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా ప్రతిగా దాడులేంటి కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పటి వరకు జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది కూడా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లే నార్త్ ఈస్ట్ టెహ్రాన్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లుంది శిరీష్. ఇప్పటికే 7 మిసైల్స్ అన్నింటి కూడా ఫైర్ చేశారు. 7 మిసైల్స్ కూడా ఖమేనీకి నివాసానికి సమీపంలో ఫైర్ అయ్యాయి. దీనివల్ల కొంత నష్టం అనేది కూడా జరిగిన నేపథ్యంలో మరిన్ని దాడులంటి కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉంది. సో అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అనేవి కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇరాన్ దగ్గర కూడా అలాంటి వెపన్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి వాటితోటి ఇజ్రాయెల్ అమెరికాను ఎంతవరకు నిలువరించగలుగుతారనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది కూడా ఉంది, ఇరాన్ దగ్గర లేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇటీవలే రష్యాను S-400 సిస్టాన్ని అడగడం కూడా జరిగింది కాబట్టి ఇటు చైనా కానీ అదేవిధంగా రష్యా కానీ టర్కీ కానీ ఎంతవరకు వీళ్ళకు సహాయం చేస్తారనేది కూడా చూడాలి. దాన్ని బట్టి ఇరాన్ యొక్క విజయావకాశాలు కానీ ఇరాన్ ఆ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు కానీ ఉంటాయి. ఒకవేళ అక్కడి నుంచి సహాయం కనుక సమయంలో అందకపోతే మాత్రం అతి కొద్ది రోజుల్లోనే ఇరాన్ సరెండర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. Short time ago, the United States military began major combat operations in Iran. We pray for every service member as they selflessly risk their lives to ensure that Americans and our children will never be threatened by a nuclear-armed Iran. We ask God to protect all of our